నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నిరాడంబరంగా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ కార్యక్రమం నిర్వహించిన ముఖ్యమంత్రి. మినీ సెక్రటేరియట్ లోని ఆర్ఓ ఆఫీస్ నందు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసిన జగన్మోహన్ రెడ్డి. దేశంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మోదీని మరొక్కసారి ప్రధానిని చేయడంతో సాధ్యమవుతుందన్న కేంద్ర మంత్రి. అనకాపల్లిలో కూటమి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన 2024 సార్వత్రిక ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల పర్వం. అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ బీజేపీ అభ్యర్థిగా భారీ ఎత్తున ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. విస్తృత పర్యటనలతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న అరకు పార్లమెంటు కూటమి ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి, పాచిపెంట, సాలూరు, మక్కువలో పార్టీ శ్రేణులతో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న గీత. ఒకప్పుడు కరువు ప్రాంతంగా పేరున్న పులివెందులకు ఇప్పుడు కృష్ణా జలాలు వస్తున్నాయి. నా తండ్రి ఆ మహానేత దివంగత నేత వైఎస్ఆర్ వల్లే ఈ అభివృద్ధి పరుగుల పని అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఎన్నికల నామినేషన్ కోసం పులివెందులు వెళ్లిన సీఎం జగన్ అంతకుముందు సిఎస్ఐ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో భావోద్వేగంగా మాట్లాడారు. నా చిన్నాన్న వివేకాన్ని చంపింది ఎవరో దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. వివేకాన్ని చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు? వివేకాకు రెండో భార్య ఉంది, సంతానం ఉంది. వాస్తవం కాదా? ఆనాడు ఎవరు ఫోన్ చేస్తే అవినాష్ అక్కడికి వెళ్లారు? పలు ఇంటర్వ్యూల్లో అవినాష్ లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదు, అది బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చాను. అవినాష్ రెడ్డి జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. అవినాష్ ను కనుమరుగు చేయాలనుకోవడం ఎంత దారుణమో ఆలోచించండి అని జగన్ అన్నారు. నా పులివెందులకు, నా సొంత గడ్డకు, నా ప్రాణానికి ప్రాణం, నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచే నా ప్రతి పులివెందుల, నా ప్రతి అన్నకు, నా ప్రతి తమ్ముడికి, నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి స్నేహితుడికి మీ జగన్, మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ, పులివెందుల ఓ విజయ గాథ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి విజయభవ ర్యాలీ సమావేశం భారీ జన సందోహం మధ్య అనకాపల్లి పట్టణం జన సునామీగా మారి విజయవంతమైంది. అనకాపల్లి కూటమి బీజేపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుంకరమెట్ట జంక్షన్ నుండి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో జన సందోహం మధ్య 4 రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ చేరుకుంది. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణానికి మోడీ ప్రభుత్వం 5 ఏళ్లలో 58 కోట్లు ఖర్చు పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 3600 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించారన్నారు. దక్షిణాదిలో 5 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజలో ఉండేదని, ఇప్పుడు మాత్రం వైసీపీ ప్రభుత్వం చాలా వెనుకబడిపోయిందని అన్నారు. ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కలగాలంటే ఉమ్మడి కూటమి అభ్యర్థుల విజయం ఎంతగానో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి అభ్యర్థులు కొణతల రామకృష్ణ, చింతకాయల అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, వంగలపూడి అనిత, సుందరపు విజయ్ కుమార్, కేఎస్ఎన్ రాజు, మాజీ మంత్రి దాడి వీరభద్రారావు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద, సీఎం రమేష్ తనయుడు రిత్విక్,
జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, దాడి రత్నాకర్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, బుద్ధ నాగ జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. उस समय हमारा भारत इकोनॉमी की साइज के मामले में पूरे वर्ल्ड में 11th पोजीशन पर था, लेकिन विद इन 8 इयर्स हमारे प्राइम मिनिस्टर ने वह करिश्मा कर दिया कि आपको जानकर यह बेहद खुशी होगी कि हमारा भारत इकोनॉमी की साइज के मामले में जो सारी दुनिया में पूरे वर्ल्ड में 11th पोजीशन पर था, वह जंप लेकर आज पूरे वर्ल्ड में 5th पोजीशन पर पहुंच गया है। और वर्ल्ड के सारे इकोनॉमिस्ट, फाइनेंशियल एजेंसी इस बात का दावा कर रही हैं कि फास्टेस्ट ग्रोइंग इकोनॉमी यदि वर्ल्ड की किसी देश की है तो भारत की है, मेरे बहनों भाइयों। और उन्होंने कॉन्फिडेंस एक्सप्रेस किया है कि भारत यदि ऐसे ही आगे बढ़ता रहा तो 2027 आते आते भारत इकोनॉमी की साइज के मामले में दुनिया की टॉप 3 कंट्रीज में आकर खड़ा हो जाएगा। ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులని, అసెంబ్లీ అభ్యర్థులని, పార్లమెంటు అభ్యర్థులని మాట్లాడించాలంటే అది ఆయన సంస్కారం. జగన్మోహన్ రెడ్డికి ఆ సంస్కారం లేదు, అవునా? ఎందుకంటే ఆ ముత్యాల నాయుడుకు ఇష్టం లేదు ఇక్కడ పోటీ చేసేదానికి. భారతీయ జనతా పార్టీతో పోటీ పడేదానికి, సీఎం రమేష్ తో పోటీ పడేదానికి ముత్యాల నాయుడుకు భయం, అవునా కదా? మరి అతను మాట్లాడితే అతని ఒరిజినాలిటీ బయట పడుతుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మాట్లాడనివ్వలేదు. అది ఆయన సంవత్సరానికి వదిలేస్తుంది. ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఈ రోజు టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ప్రభుత్వ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఒక్కటి కూడా ఫిల్ చేయలేదు. అలాగే పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు రావాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి రావాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో ఈ కూటమి కావాలని ఆయన కోరుకున్నట్లు ఈ రోజు కూటమైంది. మంచి అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తారు. అలాగే ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కు డెవలప్మెంట్ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీ బ్లాక్ బస్టర్ సృష్టించింది. అంచనాలకు మించి తరలివచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు అడుగడుగున మంగళహారతులు, పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన ప్రజలు నల్లమిల్లి జిందాబాద్ అనే నినాదంతో మారుమ్రోగుతూ బైక్ ర్యాలీతో అనపర్తి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నేత దగ్గుపాటి వెంకటేశ్వరరావు నల్లమిల్లి కుటుంబ సభ్యులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి ఆర్వో మాధురికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నేను భారతీయ జనతా పార్టీ నుంచి ఇవాళ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు రాష్ట్రం అంతా తెలుసు. మొదటిగా తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పడిన తర్వాత మొదటి జాబితాలోనే నా పేరు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ అభ్యర్థిత్వం ప్రకటించడం జరిగింది. తరువాత బీజేపీ కూటమిలోకి వచ్చిన తర్వాత కొన్ని పరిణామాల్లో బీజేపీ ఈ సీటు తీసుకోవడం, తర్వాత అనేక పరిణామాలు జరగడం, ఇక్కడ అభ్యర్థిత్వం బలంగా ఉండాలి, తద్వారా ఎన్డీఏ కూటమి లక్ష్యం ఏదైతే ఉందో, ఎజెండా ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించాలి అంటే ప్రతి నియోజకవర్గంలోని బలమైన అభ్యర్థి ఉండాలి అనే ఆలోచనతో కూటమి పెద్దలందరూ ఆలోచన చేసి, కూటమి పెద్దలందరూ సలహా ఒత్తిడి మేరకు నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది. మరి ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా కార్యకర్తలు తరలి రావడమే కాకుండా రామవరం నుంచి మహేంద్రవాడ, పలమూరు, అనపర్తి వచ్చినప్పుడు ప్రజానీకం రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలియజేయడం, ఆశీర్వదించడం కూటమి విజయానికి నాందిగా నేను భావిస్తా ఉన్నా. ఇవాళ ఇక్కడ కూటమి అభ్యర్థిగా నేను తప్పనిసరిగా విజయం సాధిస్తాను.
ఇవాళ ప్రజలందరూ కూటమి వైపు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని కోరుకుంటంలో భాగంగానే ఇక్కడ ప్రజలు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వైసీపీ అనేక కుట్రలు పన్నింది. నేను అభ్యర్థిగా పోటీలో లేకుండా ఉండాలని వైసీపీ కుట్రల్ని కార్యకర్తల బలంతో, ప్రజల ఆశీస్సులతో అవన్నీ ఛేదించుకొని ఇవాళ అభ్యర్థిగా, ఎన్డీఏ అభ్యర్థిగా నేను ప్రజల ముందుకు రావడం, దానికి ఎన్డీఏ కార్యకర్తలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంఘీభావంగా నాకు నిలబడడం, వెన్నంటే ఉండడం, ప్రజలు ఆశీస్సులు అందించడంతో మరలా నేను అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది. ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తా ఉన్నా. తప్పనిసరిగా నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ విజయం సాధిస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. విస్తృత పర్యటనలతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న అరకు పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత పాచిపెంట, సాలూరు, మక్కువలో పార్టీ శ్రేణులకు, కార్యకర్తలను, ప్రజలను కలిసి కమలం గుర్తుకు ఓటేసి నన్ను సైకిల్ గుర్తులకు ఓట్లేసి ఎమ్మెల్యేను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పాచిపెంట మండలంలో జరిగిన సమావేశంలో అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత మాట్లాడుతూ, పాచిపెంట మండలంతో నాకు మంచి అవినాభావ సంబంధం ఉందని, గతంలో గీత సొసైటీ చేపట్టిన సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది గ్రామస్తులు లబ్ధి పొందినట్లు గుర్తు చేస్తుంటే చాలా ఆనందంగా ఉందని, పార్లమెంట్ విధి విధానాలు తెలుసుకోవడానికి కూడా చాలా సమయం పడుతుందని, ప్రస్తుతం చూస్తే మనలో గెలిచిన చాలా మంది ఎంపీలకి ఇప్పటికీ ఒక క్వశ్చన్ ఎలా అడగాలనేది తెలియని పరిస్థితిలో పార్లమెంట్లో ఎన్నికైన కొంతమంది ఉన్నారని తెలిపారు. దానికి ఎగ్జాంపుల్ ఎవరో కాదు, మనకు ఈ 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉండి ఇప్పటి వరకు పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడారో మీకు తెలుసు కదా అని ప్రశ్నించారు. గతంలో 25 మంది ఎంపీలలో ఏ పార్టీ సపోర్ట్ లేకుండా పార్లమెంట్లో ఎక్కువ ప్రశ్నలు అడిగానని, హాజరు సైతం 97% సాధించానని, అలాగే ఎక్కువ డిబేట్స్లో పాల్గొన్నానని తెలిపారు. ఇన్సూరెన్స్ ఇస్తున్నారమ్మా. మోదీ గారు అందరి కోసం కష్టపడతారమ్మా. 21 గంటలు కష్టపడతారు ఆయన మనకు. బియ్యం ఇచ్చాడు కదమ్మా జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వం పిల్లలకి అంగన్వాడీ స్కూల్స్ లో భోజనం దగ్గర నుంచి, మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి, స్కూల్లో క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి అన్ని మోదీ గారే. ఓన్లీ ఇక్కడ స్టిక్కర్లు పెట్టుకుంటున్నారమ్మా. నమ్మకం జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నేతమ్మ గారి నాయకత్వం, నేతమ్మ గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. అనకాపల్లి బైపాస్ రోడ్లో ఉన్న బీజేపీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతాన్ని గంజాయికి అడ్డాగా మార్చేశారని, సాక్షాత్తు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారని అన్నారు. జగన్ లాంటి వ్యక్తి వీధికి ఒక్కడుంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్టేట్కు ఒక్కడుంటాడని అన్నారు. జగన్ ప్రభుత్వంలో కల్తీ మద్యం సేవించి ఎంతో మంది యువత ప్రాణాలు పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. సీఎం రమేష్ నాన్ లోకల్ అని మాట్లాడుతున్న బూడి ముత్యాల నాయుడుకు గతంలో విశాఖ ఎంపీగా పోటీ చేసిన వైఎస్ విజయమ్మ నాన్ లోకల్ అనే విషయం గుర్తుకు రాలేదు అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ ను గెలిపించుకుంటే పరిశ్రమలతో పాటుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో పరచూరి భాస్కర్ రావు, బుద్ధ జగదీష్, ద్వారపూడి పరమేశ్వరరావు పాల్గొన్నారు. స్థాయి నాయకులకి ఉన్నటువంటి కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ లీడర్స్ అందరికీ నేను మరీ ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి చోట వెళ్ళినప్పుడు మా వాళ్ళు కొంతమంది చేతులలో ఊపుకుని వెళ్ళిపోతారు. అది కాదు బాబు. ముందు ఏంటంటే నాయకుల మధ్య సమన్వయం కావాలి. అందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే అద్భుతమైన విజయాన్ని మనం సాధిస్తాం. నిన్న జరిగినటువంటి నామినేషన్ ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. అనకాపల్లి చరిత్రలో ఎంతటి ఘనంగా ఒక నామినేషన్ ప్రక్రియ జరగటం, సాయంత్రం బహిరంగ సభ ఎలా ఉందంటే, ప్రజలు ఏంటంటే ఒక గెలిచిన ఉత్సాహంతో ఎంపీని, ఎమ్మెల్యే గారిని ఊరేగిస్తున్నారేమో అనే భావన కలిగింది. మేము కూడా వాళ్ళతో పాటు కలిసి ప్రతి చోట అడుగుతూనే ఉన్నాం. అడుగుతుంటే ఒకటే మాట చెప్తున్నారు. రక్షణ శాఖ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు ఆయన ప్రసంగంలోనే, మేము చెప్పింది కూడా కాదు, ఆయన మాటల్లోనే
అనకాపల్లి ఈ రోజున భారతదేశంలో మనకి ఇక్కడ బెల్లానికి ప్రసిద్ధి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇక్కడ బెల్లానే వాడేవారు గతంలో. ఇప్పుడు ఏంటంటే ఈ కోడిగుడ్డు మంత్రి వచ్చాక అన్ని రకాలుగా మనకి ఇదైపోయినాయి. రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారంటే భారతదేశంలో అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనకాపల్లి #1 భూ కబ్జా. అలాగే ఇసుక దందా, ఇసుక మాఫియా యహా హో రహా హై ఔర్ లిక్కర్ మాఫియా బి హై, గంజాయి కూడా ఇక్కడి నుంచి బాగా ఇదవుతుంది అని చెప్పి కేంద్ర రక్షణ శాఖ మంత్రి బహిరంగంగా మాట్లాడారు. అంటే మన అనకాపల్లిలో ఉన్న లీడర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, మన పరిశ్రమలు కానీ అద్భుతం అని చెప్పుకుంటారు. కానీ ఈ దౌర్భాగ్య పరిస్థితి మనకి అనకాపల్లికి అంటగట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం క్షమించకూడదు. ఎందుకంటే స్కూలు పిల్లలు ఆ బ్యాగుల్లో, నాకు నిన్న తెలిసింది, నాకు స్కూలు పిల్లల బ్యాగులో గంజాయి పొట్టాలు వేసేసి పలానా చోటకి తీసుకెళ్ళి పలానా వ్యక్తికి ఇచ్చేయండి అని అంటే వాడు దొరక్కపోతే దొరికితే దొంగ వాడిని జైల్లో పెట్టేస్తున్నారు. ఇది జరుగుతుంది. చుట్టుపక్కలంతా నిర్వీర్యం అయిపోతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి యువత అంతా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం తోటి చాలామంది ఎక్కువ, మోస్ట్ ప్రాబ్లమ్లీ ఈ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ, అనకాపల్లి నుంచి కానీ, అటు విశాఖపట్నం నుంచి కానీ, శ్రీకాకుళం నుంచి కానీ, హైదరాబాద్లో వాళ్ళు చదువుకున్న చదువులు ఒక MBA బీటెక్ చదివిన వాళ్ళు కూడా 10,000కి 15,000కి పనిచేస్తున్నారు. ఎందుకంటే ఏం చేస్తాం సార్, దుర్మార్గుడు జాబ్ క్యాలెండర్ అన్నాడు, వాడు బొంద క్యాలెండర్ అన్నాడు, నెత్తి మీద చేయి పెట్టాడు. చేయి పెట్టి మేము ఉన్నాం కదా, 10 ఏళ్ళు కాపురం చేసాం అక్కడ. ఆ దౌర్భాగ్యుడి దగ్గర 10 ఏళ్ళు కాపురం చేసాం. కరెక్ట్గా ఎలక్షన్ వచ్చే టైంకి ఏం చేస్తాడంటే ఒక కోడి కత్తి, ఇప్పుడు ఏదో వర్షం 2 పెట్టాడు గులకరాయి. ఇవి మాట్లాడదాం తర్వాత. అన్ఎంప్లాయ్మెంట్ గురించి పాపం బిడ్డలు చాలామంది హైదరాబాద్లో పనిచేస్తున్నారు. వాళ్ళని చూసి నిజంగా గుండె తరుక్కుపోతుంది. మరి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళ కోసం అని చెప్పి ఒక పూటనే భోజనం చేస్తారని చెప్పి మాకు చదువు నేర్పారు. వాళ్ళు జగన్ వస్తే మాకు ఏదైనా జాబులు వస్తాయన్నారు, మాకేం రాలేదు, మమ్మల్ని నాశనం చేశారని చెప్పి ఒకటే మాట చెప్పడం జరుగుతుంది. కాబట్టి అనకాపల్లి వరకు ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోవాలంటే సీఎం రమేష్ గారు అద్భుతమైన వ్యక్తి, పార్లమెంట్లో 12 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి. వారు ఇక్కడ ఉంటే ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు పెద్ద ఇండస్ట్రీస్లో అయినా ఎన్నో కర్మాగారాలు, ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టారు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉంటే ప్రజలు, ఆ యూత్ ఏమడుగుతారంటే అనకాపల్లిలో పొద్దున్న మేము మార్నింగ్ వాక్ లాగా వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తే అక్కడెక్కడ మేము టిఫిన్ చేసి టీ తాగిన చోటంతా ఏమన్నా మేము దండం పెడతామంటే సీఎం రమేష్ గారిని మేము గెలిపించుకుంటాం, ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, మాకు ఉపాధి దొరుకుద్ది. అనకాపల్లి బ్రహ్మాండంగా భారతదేశ చరిత్రలో అనకాపల్లి ఒక అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మేము మా గుర్తు ఏంటని కూడా అడిగాం ప్రజల్లో. మేము ఒకటే చెప్తున్నారు, లోటస్ కలువు పోండి, అక్కడ కొనసాల గారికి గ్లాసు గ్లాస్ అని గుర్తు కూడా జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే ఒక క్యాష్ ఫీలింగ్ ఒకటి తెచ్చి రెడ్లు మరి రెడ్లలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాడిని ఎక్కడ మనం చూడలేదు. ఈ గవర్నమెంట్ మనం అసలు ఇంతవరకు ఈ చరిత్రలో, మేము చూసిన చరిత్రలో అయితే ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. పసుపు పచ్చగా మారిన పార్వతీపురం టీడీపీ అభ్యర్థి బోనాల విజయ్ చంద్ర నామినేషన్. పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోనాల విజయ్ చంద్ర నామినేషన్ ర్యాలీలో భాగంగా పార్వతీపురం టౌన్ ఇటు బెలగాం నుంచి అటు రాయగడ రోడ్డు వరకు ఎక్కడ చూసినా పసుపుమయం. ఇది ఒక పసుపు ప్రవాహంలో ఉంది అని చూస్తున్న ప్రజలకు కనిపిస్తుంది. ఈ జనాలు చూస్తుంటే సుమారు 20,000 మెజార్టీతో అనుకుంటున్న బోనెల విజయ్ చంద్ర ఘన విజయం సాధిస్తారని ప్రజల మాట. నియోజకవర్గ నలుమూలల నుండి జనం తరలివచ్చారు. మిత్రులందరికీ చాలా ప్రత్యేక కృతజ్ఞతలు. 3 గంటలు నాతో జర్నీ చేయడం, ఎండనక వాననక, ఇంత ఎండలో కూడా నా కార్యకర్తలు ఇచ్చిన అభిమానం, ప్రేమ, వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. ఎప్పుడూ లేని విధంగా పార్వతీపురంలో ప్రపంచం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిగి ఎలాగుంటుంది అనేది ఈరోజు పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు చూసి నినాదాలతో, పొంగే ఉత్సాహంతో మొత్తం 3 కిలోమీటర్లు ఉండే దారిని 3 గంటల్లో రావడానికి పట్టింది. ప్రజలు ఎంత అద్భుతంగా, ప్రజలు ఒకటే డిసైడ్ అయ్యారు, 5 సంవత్సరాల్లో
చూడని బాధ లేదు. కష్టం పడిన కష్టం అంత దారుణం అంటే అంత దారుణం. ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు? అంత తొందరగా ఈ ఫ్యాన్ రెక్క విప్పేసి ఇప్పుడున్న ఈ యొక్క దురదృష్ట పాలన ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని చాలా దారుణంగా ఇబ్బందులు పెట్టారు. వ్యవస్థను మేనేజ్ చేశారు. రాజ్యాంగం తప్పులో తిప్పి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. వీటన్నిటికీ ఒకటే గుణపాఠం ఏంటంటే ప్రజలకి ఎంతైనా మభ్య పెట్టండి, ఎంతైనా డబ్బులు ఇవ్వండి, ఏమైనా చేయండి, ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ అభ్యర్థులది విజయాన్ని ఎవరు ఆపలేరని చాలా స్పష్టంగా తెలిసింది. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, ప్రజలు చూపిన ఈరోజు ప్రేమ ఒట్టు పెట్టి ఆశీర్వదించి ఎండను సైతం పక్కన పెట్టి నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి ఆనందం ఒకటే అనిపిస్తుంది. బాబుని తెచ్చుకోవాలి, పవన్ కళ్యాణ్ రావాలి, మోడీ గారి పైన రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ 3 సింపుల్ ఫార్ములానే రాష్ట్రాన్ని కాపాడుతాయి. కరోనా ఎంత డేంజరో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా అంతే డేంజర్ అని ప్రజలు వ్యాక్సిన్ ఏదైనా ఉందా అంటే ఈ యొక్క ముగ్గురు కలయిక, పవిత్రమైన కలయిక, అదే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని స్పష్టంగా ప్రజలైతే నిర్ణయించేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థుల సత్కార కార్యక్రమం శ్రీ షిరిడి సాయి ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణంలో ఉత్సాహంగా జరిగాయి. గురువారం ఉదయం విశాఖ జిల్లా పెందుర్తి మండలం పాపయ్య రాజపాలెం గ్రామం పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం ఉపాధ్యాయుల తల్లిదండ్రులు విద్యార్థుల నడుమ సంబరాలు సాగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను పాఠశాల సిబ్బంది కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం మీడియాతో పాఠశాల కరెస్పాండెంట్ వాక చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషి, కష్టపడి చదివిన విద్యార్థుల తీరుతోనే విజయాలను సొంతం చేసుకోగలిగామన్నారు. ఆక్స్ఫర్డ్ ప్రారంభించిన 19 సంవత్సరాలలో నేటి వరకు నిర్విరామంగా ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను పాఠశాల యాజమాన్యం అందించడం ద్వారా తాము ఇంతటి విజయాన్ని సాధించగలిగామని పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా ఉత్తమ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. శ్రీ షిరిడి సాయి ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో 2023-2024 ఎస్ఎస్సి 10వ తరగతి యొక్క ఫలితాలు వచ్చిన తర్వాత మా టీచర్లు పడ్డ కష్టం కానివ్వండి, మా పిల్లలు పడినటువంటి హార్డ్ వర్క్ కానివ్వండి, మాకు ఎంతో సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే ఈ స్కూల్ స్టార్ట్ చేసి మనం 19 ఇయర్స్ అవుతుంది. ఇది 19వ బ్యాచ్. ఈ బ్యాచ్లో ఇప్పుడు వై రక్షిత అనేటువంటి పాప 583 మార్క్స్తో స్కూల్ టాపర్గా నిలిచింది. అదేవిధంగా స్కూల్ సెకండ్ ధనుష్ అనేటువంటి కుర్రవాడు 581 మార్క్స్తో సెకండ్ టాపర్గా నిలిచాడు. ఈ స్కూల్ పెట్టిన తర్వాత నుంచి కూడా ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఇది మా టీచర్ల యొక్క పట్టుదలకి, మా స్టూడెంట్స్ చేసేటువంటి హార్డ్ వర్క్కి, మా యొక్క కరికులం ఏదైతే ఉందో, మా యొక్క లెసన్ ప్లానింగ్స్ కానివ్వండి, మేము కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ కానివ్వండి, మంత్లీ ఎగ్జామ్స్, వీక్లీ ఎగ్జామ్స్, ఇలా ప్రతి ఎగ్జామ్స్లో కూడా స్టూడెంట్కి అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్లో పేపర్స్ కరెక్షన్ చేసి ఏదైతే ఎక్కడైతే స్టూడెంట్ మిస్టేక్ చేస్తున్నాడో దాన్ని ఆ పర్టికులర్ సబ్జెక్ట్ టీచర్ వెంటనే రెక్టిఫై చేస్తూ ఆ స్టూడెంట్కి ఫర్దర్గా నెక్స్ట్ ఎగ్జామ్లో బెటర్ మార్క్స్ రావడం కోసం ట్రై చేస్తూ ఈ యొక్క కరికులంలో ఈ యొక్క రిజల్ట్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ యొక్క ఆక్స్ఫర్డ్ యొక్క కరికులం అని చెప్పాలి. ఈ విజయం సాధించినటువంటి మా విద్యార్థులకి, దానికి కష్టపడినటువంటి మా స్టూడెంట్స్కి, మా అందరికీ కూడా నేను ఈ యొక్క పత్రికా సమూహంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలో తామరం గ్రామంలో మహిళా మేలుకో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి పద్మావతి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన ఈ 5 సంవత్సరాలలో కొనసాగిందని, రాబోయేది చంద్రన్న పాలనని, గతంలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలకు గ్యాస్ స్టవ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సంవత్సరానికి 3 గ్యాస్ బండలు మహిళలకు ఫ్రీగా ఇస్తానని, మహిళలు జిల్లాలో ఎక్కడికి ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సు ఫ్రీగా ప్రయాణం చేయవచ్చని ఆమె అన్నారు. అయ్యన్న పెద్ద కోడలు సువర్ణ మాట్లాడుతూ అయ్యన్న పాత్రని గెలిపిస్తే నర్సీపట్నం నియోజకవర్గానికి ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తారని, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో సరైన వస్తువులు లేవని, అయ్యన్న పాత్రని గెలిపిస్తే ఏరియా ఆసుపత్రి కూడా అభివృద్ధి చేస్తారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆర్వై పాత్రుడు, సర్పంచ్ అల్లు రామనాయుడు, అయ్యన్న పాత్రుడు చిన్న కోడలు దివ్య, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు అల్లంపల్లి శిరీష, మాజీ జడ్పీడీసీ ఆర్ శేష్ కుమార్ భార్య కృష్ణవేణి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గంపలు పట్టుకొని పోయి వ్యవసాయం చేసుకుంటేవారు తప్ప సంపాదించడం ఎలా అని తెలిసే పరిస్థితి లేదు. ఈ డ్వాక్రా గ్రూప్ వచ్చిన తర్వాత రివాల్వింగ్ ఫండ్ కూడా 9 ఏళ్ళలో ఇవ్వడం జరిగింది. మీరందరూ గుర్తించాల్సిన అవసరం. డ్వాక్రా గ్రూపులు వచ్చినప్పుడు రాజకీయవేత్తలు కానీ అలాగే పెద్ద పెద్ద నాయకులు కానీ వచ్చి ఫస్ట్ ఎవరి దగ్గరకు వస్తున్నారు,
డ్వాక్రా గ్రూపులు ఎక్కడున్నాయని ఎత్తుక్కొని వస్తున్నారు. మరి ఎత్తుక్కొచ్చినట్టే మనకు ఆ గౌరవం కానీ ఆ విలువలు కానీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ అంటే మన కన్నతల్లిని మర్చిపోతామా, అలాగనే మన పార్టీని మర్చిపోకూడదు, మన చంద్రబాబు నాయుడు కూడా మర్చిపోకూడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చూస్తున్నాం, ఈ రాక్షస పరిపాలన పోవాలంటే మనమందరూ కూడా మహిళలు సైనికుల్లా ఇవన్నీ చెప్పకపోతే చాలా విధంగా ఉంటాయి. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు 96లో డ్వాక్రా గ్రూపును ప్రవేశపెట్టారు. ఈ సంస్థ ఎవరు పెట్టారండి? మన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. కానీ డ్వాక్రా గ్రూపులు వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా మన కాళ్ళ మీద మనం నిలబడి అదే విధంగా ఏదో పొదుపు చేసుకొని సంపద సృష్టించుకొని మగవాళ్ళతో సమానం కూడా మనం కూడా కష్టపడి సంపాదించి మన పిల్లలు ఎడ్యుకేట్ చేస్తున్నాం. చాలా మంది వాళ్ళ సంపాదన ఒకటే సరిపోదు, మనం కూడా సంపాదించి పిల్లలు చదివించుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. మరి డ్వాక్రా గ్రూపులు వచ్చిన తర్వాత మనలో అవేర్నెస్ వచ్చింది, ప్రతి ఒక్కరూ సంపాదించడం మొదలు పెట్టారు. అప్పటి వరకు ఎట్లా ఉండేది, ఎవరైనా రైతు పెట్టి ఉన్నాడంటే ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సమస్యలు నేను చూస్తున్నాను. ఆడవాళ్ళతో రోజు మాట్లాడినప్పుడు, డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా చాలా సమస్యలు చెప్తున్నారు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక మీరు చూసినట్టయితే అయినపాత్రి గారు ఏదైతే 100 పడకల హాస్పిటల్ని 150 పడకలు చేశారు, మీరు అందరికీ తెలుసు. ఒక డెలివరీ చేయడానికి టార్చ్ లైట్లతో చేయాల్సిన స్టేజ్ కూడా తీసుకొచ్చారు ఇప్పుడున్న ప్రభుత్వం. అది కాకుండా ఒక డాక్టర్ మాస్క్ అడిగినందుకు ఆయన కోల్పోయాం. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. డయాలసిస్ చేసిన పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు అని తెలిసింది ఇక్కడ. సో ఇవన్నీ కూడా అయినపాత్రి గారు కంప్లీట్గా ఫోకస్ చేస్తారండి. మీరు అందరూ కూడా అయినపాత్రి గారిని మంచి మెజారిటీతో గెలిపించండి. ఇవన్నీ కూడా హెల్త్ మీద కూడా ఫోకస్ చేస్తారు. తర్వాత మహిళలపై ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ వెళ్తుంది, మీరు ఇంటింటికి కూడా ఇవన్నీ తీసుకెళ్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఈ సూపర్ 6లో పెన్షన్ ఏదైతే మనకి 3,000 ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో అది 4,000 చేయడం కానీ, అందరికి వినపడుతుందండి. సో ఏదైతే పథకాలు మేము కూడా డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు అందరికీ చెప్పడం జరుగుతుందండి. పెన్షన్ కూడా పాటు ఇంకా వేరే విషయాలు కూడా చెప్తున్నాము. ఏదైతే ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం కానీ, చదువుకునే పిల్లల సంవత్సరానికి 15,000 ఏదైతే ప్రతి పిల్లలకి ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా మీరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు డోర్ టు డోర్ చెప్తే ఇది డెఫినెట్గా ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అది మన గాజువాక నియోజకవర్గం నుంచే మొదలవుతుంది. అధికారంలో ఉన్న లేకున్నా నేను ఎప్పుడూ ప్రజాసేవకి అంకితమై ఉంటాను. మా పార్టీ ప్రధాన ధ్యేయం స్టీల్ ప్లాంట్స్ పరిరక్షించడం. నిర్వాసితులకు, స్టీల్ ప్లాంట్ కార్మికుల పట్ల మా పార్టీ ఎప్పుడూ ఒకే మాటపై నిలబడుతుంది. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో నేను చేసిన పోరాటం గురించి ప్రజలందరికీ తెలుసు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు మనం కాపాడుకోవాలంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటవ్వాలి. గత 15 నెలలుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నా చేస్తుంటే ఏ రోజైనా మంత్రిగా ఉండి నువ్వు అక్కడికి వచ్చావా? వైసీపీ ప్రభుత్వం కపట నాటకాలతో ప్రజలను మోసం చేయాలని అనుకుంటే అది మీ వినాశనానికి నాంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొదటిగా అగనంపూడి టోల్ ప్లాజా తీసివేస్తాను. గంగవరం ప్రాంతంలో జెట్టి ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తానని టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు డి కృష్ణంరాజు, మొలకపల్లి ప్రకాశ, జీవీఎంసీ 87వ కార్పొరేటర్ బొండా జగన్, వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, 88వ వార్డు కార్పొరేటర్ మళ్ళీ ముత్యాల నాయుడు, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి నా నామినేషన్ ఏదైతే యాత్ర ఉందో దాన్ని దిగ్విజయంగా, విజయవంతంగా ప్రజల సహకారంతో, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అలాగే అభిమానుల సహకారంతో, మీ అందరి సహకారంతో మరి మేము నామినేషన్ వేయగలిగాం. ఆ నామినేషన్ను చూసిన తర్వాత ఆ నామినేషన్, ఆ పాదయాత్ర కావచ్చు, ఆ యాత్ర కావచ్చు, అది చూసిన తర్వాత నిజంగా నా భూతో నా భవిష్యత్ లాగా ఉంది. అంటే నేను ఎప్పుడు కూడా అంత జనాన్ని చూడలే. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇటు విశాఖపట్నంలో ఒక గాజువాకలో కావచ్చు, విశాఖపట్నం పార్లమెంట్ కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో కావచ్చు, రేపు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం,
జనసేన బీజేపీ కూటమి అధికారంగా రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే మీ ద్వారా నేను గాజువాక పుర ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, అలాగే అభిమానులకు అందరికీ కూడా మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా మీద భరోసాగా పెట్టి అంతమంది మరి స్వచ్ఛందంగా పాల్గొని సుమారు 3 గంటల పాటు ఆ మండు టెంట్లో మాతో పాటు అక్కడ నామినేషన్ ఫైలింగ్ కోసం వచ్చినందుకు వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సోదరులారా, ఈరోజు మళ్ళీ మీ ద్వారా నేను ప్రజానికాన్ని కోరుతున్నాను. గడిచిన 15 సంవత్సరాలుగా మేము ఎప్పటి నుంచో ఉన్నాం. చెప్పాలంటే మా నాన్నగారు 72లో సర్పంచ్ అయ్యారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యే ఉన్నాం. కుటుంబ పరంగా, కార్మిక లోకంతో ఉంటాం. కానీ నేను ప్రత్యేకంగా 2009 నుంచి మరి నియోజకవర్గంలోనే ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధలు తెలుసుకొని మరి అప్పుడు నాకు 2014లో నాకు శాసనసభ్యుడిగా అవకాశం కల్పించారు. ఆ 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 మధ్యన నేను అనేక సమస్యలు పరిష్కారం చేసేటువంటి పద్ధతి, నా యొక్క పద్ధతిని చూశారు. నేను అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తానన్న దాని మీద పూర్తి అవగాహన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉంది. అలాగే అధికారం లేనప్పుడు నా పోరాట పటిమం ప్రజలతో మమేకమై ప్రజాపక్షాన్ని నించొని ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన మేము పోరాటం చేసినటువంటి తీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి తెలుసు. కనుక నేను గత 15 సంవత్సరాలుగా గాజువాక నియోజకవర్గంలోనే ఉండి అనేక సమస్యల పరిష్కారం పట్ల, లేకపోతే పోరాటం చేసిన విషయంలో కావచ్చు, నాకు నా నైజం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తెలుసు. కనుక మళ్ళీ నాకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గాజువాక విజేతలకు విజయోత్సవం. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అక్కిరెడ్డిపాలెం శ్రీ సాయి శర్వాణి పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% ఫలితాలు సాధించడం ఈ పాఠశాల విశిష్టత అని పలువురు అభినందించారు. 581 మార్కులతో పడాలి గౌరీ ప్రణయ మొదటి స్థానంలో, 570 మార్కులతో రావడ నితిన్ సాయి రెండవ స్థానం, 562 మార్కులతో షరీఫ్ ఉన్నీసా మూడవ స్థానంలో నిలిచారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను ముఖ్య అతిథిగా హాజరైన సండ్రడ నూకరాజు, పాఠశాల కరస్పాండెంట్ మౌలి, ప్రిన్సిపల్ భార్గవులు సాల్వతో సత్కరించి పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూకరాజు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదువుతో పాటు క్రమశిక్షణ ప్రతి విద్యార్థికి అలవరుస్తానని అన్నారు. ప్రతి విద్యార్థి పైన ప్రత్యేక శ్రద్ధ చూపడం వలన 100% ఫలితాలు వస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు గౌరీ ప్రణయ. నేను 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు శ్రీ సాయి శర్వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను. గౌరవనీయులైన శ్రీ మౌలి సార్ మరియు భారతి మేడం మరియు టీచర్ల సహకారంతో నేను మంచి మార్కులు సాధించగలిగాను. మా పాఠశాలలో మాకు మౌలి సార్ పెట్టిన IIT ప్రోగ్రామ్ మమ్మల్ని మంచి మార్కులు తెచ్చుకోవడానికి సహకరించింది. మరియు మా మౌలి సార్ స్పెషల్ క్లాసుల వల్ల కూడా మేము మంచి మార్కులు సాధించగలిగాము. మా పాఠశాలలో చాలా హోప్ ఎగ్జామ్స్ పెట్టారు. దానివల్ల మాకు మంచి మార్కులు సాధించగలగడానికి ఉపయోగపడ్డాయి. ఎన్నో స్పెషల్ క్లాసులు తీసుకున్న టీచర్లకి ధన్యవాదాలు. గౌరవనీయులైన మౌలి సార్ మరియు భారతి మేడం మరియు టీచర్ల మరియు from class 1 to class 10, I grateful to the Bhagya Madam Mauli sir who teach us in the good way. I especially thanks to the teachers who held the special classes, and thank you to the parents who supported us in the good way. Thank you. 23-24 10th క్లాస్ రిజల్ట్స్లో ఈ సాయి శర్వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 100% విజయం సాధించారు. అందులో హైయెస్ట్ స్కోర్గా 581 గౌరీ ప్రణయ, 574 నితిన్ సాయి, 562గా షరీఫ్ మునీషా నిలిచారు. ఇంతటి విజయానికి అందించినటువంటి మా ఉపాధ్యాయులకు మరియు మా తాలూకా ఈ స్కూల్ యాజమాన్యమైనటువంటి భార్గవి మేడం గారికి, మరి పెద్దలు నూకరాజు గారు, ఈరోజు నేటి చేసినటువంటి నూకరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పత్రికాముఖంగా మీ అందరికి కూడాను నా ధన్యవాదాలు తెలియజేస్తూ
సెలవు తీసుకుంటాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండలం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నందిగామ డివిజన్ ఏసీపీ రవికిరణ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నుంచి 5,08,800 విలువ చేసే 80 బాక్సులు ఉన్న 3,848 మద్యం బాటిల్స్ అక్రమ మద్యాన్ని నందిగామ రూరల్ సీఐ చంద్రశేఖర్, వీరులపాడు ఎస్ఐ మహాలక్ష్మణుడు మరికొంతమంది సిబ్బందితో కలిసి తెలివిగా చాకచక్యంగా పట్టుకున్నారని, వారిని అభినందిస్తున్నానని, వారికి రివార్డు కూడా ఇస్తున్నానని తెలిపారు. ముద్దాయిల్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా 23/4/2024 ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అండ్ ఎలక్షన్ కోడ్ అనేది రన్ అవుతుంది. ఈ టైంలో ఇల్లీగల్ లిక్కర్ అనేది ఎటువంటి పరిస్థితిలో ఎంటర్టైన్ చేయడానికి వీల్లేదనే సందర్భంలో సిపి సార్ ఆదేశాల మేరకు అండ్ స్పెషల్ టీమ్స్ను ఏర్పడడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ సర్చింగ్ ఫర్ ఎనీ ఇల్లీగల్ దీస్ థింగ్స్. సో అదే క్రమంలో విత్ ద హెల్ప్ ఆఫ్ గుడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అవర్ ఎస్ఐ వీర్లపాడు అండ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సిఐ Nandigama Rural Chandrasekhar, they have done a wonderful job, and they have caught intercepted an auto in which సుమారుగా 3,840 బాటిల్స్ క్వార్టర్ బాటిల్స్ లిక్కర్ని తీసుకెళ్ళి బెల్ట్ షాప్లో అమ్మడానికి ట్రై చేస్తున్నారు. ఈ బెల్ట్ షాప్ మనకి చిలుకూరి విలేజ్లో ఉన్నది. సో దానికి దే హ్యావ్ పర్చేస్డ్ లిక్కర్ ఫ్రమ్ మదిరా షాప్. మదిరా నుంచి ఒక లిక్కర్ షాప్లోనే పర్చేస్ చేయడం జరిగింది. ఆ మదిరాల నుంచి త్రూ ఆంధ్ర లోపలికి వచ్చి ఆంధ్ర నుండి మళ్ళీ అగైన్ చిలుకూరు తెలంగాణ రాష్ట్రంలోకి అక్కడ పెట్టి బెల్ట్ షాప్ల ద్వారా అమ్మడానికి ప్రయత్నించడం క్రమంలో వీ హ్యావ్ ఇంటర్సెప్టెడ్ ఇట్ అండ్ కాట్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ 80 కేసెస్. 80 కేసెస్లో ఓల్డ్ అడ్మైరల్ బాటిల్స్, ఓఏబి బాటిల్స్ ఒక 75 కేసులు కన్సిస్టింగ్ ఆఫ్ 3,600 బాటిల్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక 5 కేసెస్ ఆఫ్ మ్యాన్షన్ హౌస్ కన్సిస్టింగ్ ఆఫ్ 240 బాటిల్స్. టోటల్ ప్రాపర్టీ వర్త్ నియర్లీ 5.1 lakhs. 5.1 lakhs ప్రాపర్టీని ఇందులో ముద్దాయిలు శ్రీరాములు, జానపాటి శ్రీరాములు అండ్ అనంత మాధవ అనే 2 ముద్దాయిలు ఒక ఆటోలో పట్టుకొని వెళ్ళే ప్రయత్నంలో విత్ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సిఐ అండ్ ఎస్ఐ దే హ్యావ్ కాట్ దెమ్ అండ్ సీజ్డ్ ద ఎంటైర్ ప్రాపర్టీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దీనికి మెయిన్గా సప్లై దీనికి అంతటికి బెల్ట్ షాప్ నడుపుతున్నది లగటపాటి శ్రీను అనే వ్యక్తి. విత్ ద హెల్ప్ ఆఫ్ వైన్ షాప్ పర్సన్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేసి పట్టుకుంటాము. అండ్ ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరిని యాజ్ పర్ ద రూల్ అండ్ రెగ్యులేషన్స్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ అ కేస్ అండర్ క్రైమ్ నెంబర్ 86/2024 అండ్ వీఆర్ గోయింగ్ టు సెండ్ దెమ్ టు రిమాండ్. థ్యాంక్ యూ. అండ్ చేయడానికి మా దగ్గర పోలీస్ ఆఫీసర్స్ దే హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఎస్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ సిఐ చంద్రశేఖర్, నందిగామ రూరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఐ వీరులపాడు మహాలక్ష్మణుడు. చాలా ఇన్ఫర్మేషన్ పెట్టడం, ఇన్ఫ్యాక్ట్ బోల్డ్ విధాలుగా బోల్డ్ అన్ని స్పైస్ని పెట్టుకొని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ పెట్టుకొని వాళ్ళ చాలా కష్టపడ్డారు. అదే క్రమంలో టీమ్స్ పంపించారు. అందులో పిసి సుల్తాన్, పిసి నరసింహ, పిసి రాకేష్ అండ్ పిసి శ్రీనివాస్ నాయక్ క్రూషియల్ రోల్ ప్లే చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ మరియు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ డీసీపీ LNO2 హరికృష్ణ పర్యవేక్షణలో వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణ అధ్యక్షతన 2 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ గణేష్ నేతృత్వంలో కేంద్ర అదనపు బలగాలు మరియు పోలీస్ స్టేషన్ ఎస్ఐలు సిబ్బందితో కలిసి విజయవాడలో సమస్యాత్మకమైన ప్రాంతాలు 1 టౌన్, 2 టౌన్, భవానీపురం, వైఎస్ఆర్ కాలనీ నందు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణ మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎన్నికల 2024 శాంతియుతంగా నిర్వహించే విధంగా సంఘ విద్రోహ శక్తులను నిర్మూలించే దిశగా పోలీసు వారు సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ ఫ్లాగ్ మ్యాచ్ను ఈరోజు వైఎస్ఆర్ కాలనీ నందు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఎలక్షన్స్ సందర్భంగా మన విజయవాడ సిటీలోకి పారామిలిటరీ దళాలు రావడం జరిగింది. మన ఏరియాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన
అన్ని ప్రాంతాల్లోనూ కూడా మనకి 1 టౌన్లోను 2 టౌన్లోను అదే రకంగా భవానీపురం ఇబ్రహీంపట్నం ఈ ఏరియాల్లో ఆల్మోస్ట్ ప్రతిరోజు సమస్యాత్మక ప్రాంతాల్లో సివిల్ దళాలు అదే రకంగా పారామిలిటరీ ఫోర్సెస్ రెండింటితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు సమస్యాత్మక ప్రాంతమైనటువంటి వైఎస్ఆర్ కాలనీలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం. మెయిన్ ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలంతా తమ ఓటు హక్కుని ఎటువంటి నిర్భీతి లేకుండా సక్రమంగా వినియోగించుకోవాలని వాళ్ళందరూ కూడా దానికి మేము భరోసా కల్పిస్తామని చెప్పి వాళ్ళకి తెలియజేయటమేది. కాబట్టి అందరూ కూడా తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకాకుళం రాజకీయ చరిత్రలో గతంలో లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే స్థాయి మెజార్టీతో గొండు శంకర్ను గెలిపించాలని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాని మోడీ, జనసేనాని పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టమని కోరారు. కదం తొక్కిన కూటమి శ్రేణులను చూస్తే జగన్ సిద్ధమంటే యుద్ధానికి రెడీ అన్నట్లుగా ఉందని పేర్కొన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ నామినేషన్ పర్వం గురువారం స్థానిక 7 రోడ్ల కూడలి నుంచి భారీ బల ప్రదర్శనతో ప్రారంభమైంది. యువనేత తమ అభిమాన నాయకుడు శంకర్ నామినేషన్ దాఖలు చేస్తుండటంతో నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది కూటమి శ్రేణులు ఆయనకు మద్దతు పలికారు. నగరంలో డివిజన్ల వారీగా పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో పలు కూడలు కిక్కిరిసిపోయాయి. భారీ ర్యాలీతో వెళ్లిగొండు శంకర్ ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రంగయ్యకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దానిటి శ్రీధర్, కోరాడ సర్వేశ్వరరావు, బీజేపీ నాయకులు పైడిగు వేణుగోపాల్, చల్లా వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ డివిజన్ ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కాకినాడ లోక్సభ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ గురువారం భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని అన్నారు. మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చామని, వచ్చే ఎన్నికల్లో మాకు ఓట్లు వేసి గెలిపించాలని ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కోరారు. గతంలో నేను మొదటగా మీకు అన్ని విశ్లేషించుకుంటూ రావాలంటే మొదట్లో నేను పోటీ చేసిన ప్రజారాజ్యం పార్టీ ఏమైందో మీకు తెలుసు. తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయింది. నేను మొట్టమొదటి నుంచి చివరి దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన కానీ చివరి దాకా ఉన్నాను. చివరిలో నాకు కొన్ని పర్సనల్ మనస్పార్థాలు నేను లోకల్గా చిన్న ఇష్యూస్ వల్ల ఆ రోజు నేను దూరంగా ఉన్న పరిస్థితుల్లో మన టైం బాగోదు అలాంటి నిర్ణయాలు తీసుకుని 45 రోజులు స్టింట్ ఆ పార్టీలో ఉండడం జరిగింది. తర్వాత నేను ఇంకా రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పిలిచి, ముఖ్యంగా మీరందరూ కూడా తెలుసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఈసారి సోషల్ ఇంజనీరింగ్ చేసిన పద్ధతి అయితే కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను పెట్టిన పద్ధతి అయితే కానీ చాలా క్షుణ్ణంగా వాళ్ళ మీద ఒక అవగాహన చేసి వాళ్ళ ప్రాంతాల వారిగా వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు, వాళ్ళకున్న మద్దతుని అన్నీ కూడా కూడగొట్టుకుని ఈ రోజున అభ్యర్థులను పెట్టడం జరిగింది. అదే రీతిలో ఈ రోజున ఎంపీగా నన్ను పెట్టేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన రీసెర్చ్ కూడా చేసి ఈ విధంగా ఆలోచన చేసి నన్ను తీసుకొచ్చి పెట్టారని కూడా మీరందరూ గుర్తు చేసుకోవాలి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిరాడంబరంగా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ కార్యక్రమం నిర్వహించిన ముఖ్యమంత్రి. మినీ సెక్రటేరియట్లోని ఆర్ఓ ఆఫీస్ నందు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసిన జగన్మోహన్ రెడ్డి. దేశంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మోదీని మరొక్కసారి ప్రధానిని చేయడంతో సాధ్యమవుతుందన్న కేంద్ర మంత్రి. అనకాపల్లిలో కూటమి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన 2024 సార్వత్రిక ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల పర్వం. అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ బీజేపీ అభ్యర్థిగా భారీ ఎత్తున ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. విస్తృత పర్యటనలతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న అరకు పార్లమెంటు కూటమి ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి, పాచిపెంట, సాలూరు, మక్కువలో పార్టీ శ్రేణులతో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న గీత. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.